హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గత 3 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో కంటిన్యూగా 114వ ప్రశ్న, కృత్రిమ సూర్యుడు ఏ దేశం యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఇండియా. ఆన్సర్ సి చైనా. చైనా యొక్క కృత్రిమ సూర్యుడు 17 నిమిషాల కంటే ఎక్కువ, సూర్యుడి కంటే 5 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతలకు సూపర్ హీట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇది ఈస్ట్ ప్రయోగాత్మక అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ అనగా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్ట్ 158 మిలియన్ డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను నిర్వహించింది. ఇది 2003లో ఫ్రాన్స్కు చెందిన టోర్ సుప్రా టోకమాక్ 390 సెకండ్ల పాటు ఇదే విధమైన ఉష్ణోగ్రతను కొనసాగించింది అప్పట్లో. మరొక ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన అక్వామేషన్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ సముద్ర జంతువుల పెంపకం, ఆప్షన్ బి మురుగునీటి శుద్ధి, ఆప్షన్ సి నీటి దహనం, ఆప్షన్ డి బయో టాయిలెట్స్. ఆన్సర్ సి నీటి దహనం. అక్వామేషన్ లేదా ఆల్కలీన్ జల విశ్లేషణ అనేది దహనానికి పర్యావరణ అనుకూల మార్గం. దీనిని నీటి దహనం, హరిత దహనం లేదా రసాయన దహనం అని కూడా అంటారు. ఇది మరణించిన వ్యక్తి యొక్క శరీరంలో ఒక పీడన మెటల్ సిలిండర్లో నీరు మరియు క్షార మిశ్రమంలో ముంచి దాదాపు 150 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేయబడుతుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వర్ణ వివక్ష వ్యతిరేక ప్రచారకుడు డెస్మండ్ టటూను అక్వామేషన్ ఉపయోగించి దహనం చేశారు. మరొక ప్రశ్న, గ్రీన్ ఎనర్జీ కారిడార్ పథకం యొక్క 2వ దశలో ఎన్ని రాష్ట్రాలు కవర్ చేయబడ్డాయి? ఆప్షన్ ఏ 3 రాష్ట్రాలు, ఆప్షన్ బి 5 రాష్ట్రాలు, ఆప్షన్ సి 7 రాష్ట్రాలు, ఆప్షన్ డి 10 రాష్ట్రాలు. ఆన్సర్ సి 7 రాష్ట్రాలు. 2వ దశ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పథకానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఈ దశలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ వంటి 7 రాష్ట్రాలలో 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వ్యవస్థాపించబడతాయి. ఈ పథకం అంచనా వ్యయం 12,031 కోట్లు. ఈ ప్రాజెక్టు వ్యయంలో 33% కేంద్ర ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతుంది. మరొక ప్రశ్న, ఒలింపిక్స్ అనేది వికలాంగుల కోసం నిర్వహించే పోటీలు ఏ రంగంలో నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ క్రీడారంగం, ఆప్షన్ బి కోడింగ్, ఆప్షన్ సి నైపుణ్య ప్రదర్శన, ఆప్షన్ డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆన్సర్ సి నైపుణ్య ప్రదర్శనలో భాగంగా నిర్వహిస్తారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నేషనల్ కాంపిటీషన్ ఆఫ్ ఇండియా స్కిల్స్ 2021 నిర్వహించబడింది. ఎన్ఎస్డిసి అనేది నైపుణ్యం మరియు వ్యవస్థాపకత అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ. నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఒలింపిక్స్ వికలాంగులచే నైపుణ్య ప్రదర్శన చేయబడుతుంది. ఇండియా స్కిల్ 2021 3 కొత్త నైపుణ్యాలను కూడా ప్రవేశపెట్టింది. అవి యోగా, షూ మేకింగ్ మరియు గార్మెంట్ మేకింగ్ వంటి కొత్త నైపుణ్యాభివృద్ధి పథకాలు. మరొక ప్రశ్న, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను కరేబియన్ సముద్రం నుండి ఏ ద్వీపకల్పం వేరు చేస్తుంది? ఆప్షన్ ఏ అవలోన్ ద్వీపకల్పం, ఆప్షన్ బి భూతియా ద్వీపకల్పం, ఆప్షన్ సి బ్రూస్ పెన్సులియా, ఆప్షన్ డి యుకటాన్ ద్వీపకల్పం. ఆన్సర్ డి యుకటాన్ ద్వీపకల్పం. యుకటాన్ ద్వీపకల్పం గల్ఫ్ ఆఫ్ మెక్సికోను కరేబియన్ సముద్రం నుండి వేరు చేస్తుంది. ఇందులో 3 మెక్సికన్ రాష్ట్రాలు మరియు బెలిజ్ మరియు గ్వాటెమాలా భాగాలు కలవు. మాయా నాగరికత దాని ఆదర్శప్రాయమైన వాస్తుశిల్పం మరియు గణిత శాస్త్ర అవగాహనకు ఇది ప్రసిద్ధి చెందింది. యుకటాన్ ద్వీపకల్పంలో ఇది ఉద్భవించింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం మాయా నాగరికత దాదాపు 500 తినదగిన మొక్కలకు ప్రాప్తిని కలిగి ఉండవచ్చు. వీటిలో చాలా వరకు
కరువును తట్టుకోగలవు. పూర్వం కరువును కారణంగా నాగరికత పతనమైందని నమ్మేవారు ఈ ద్వీపకల్పంలో. మరొక ప్రశ్న, నాగాలాండ్లో మొదటిసారిగా ఏ హాని కలిగించే జంతు జాతులు గుర్తించబడ్డాయి? ఆప్షన్ ఏ మేఘావృతమైన చిరుతపులి, ఆప్షన్ బి మార్బుల్డ్ క్యాట్, ఆప్షన్ సి మంచు చిరుత, ఆప్షన్ డి ఓసెలాట్. ఆన్సర్ ఏ మేఘావృతమైన చిరుతపులి. నాగాలాండ్లోని కమ్యూనిటీ ఫారెస్ట్లో మొదటిసారిగా పరిశోధకులు మేఘాల చిరుతపులిని గుర్తించారు. దాని మచ్చల కోటకు పేరు పెట్టారు. వాటిని స్థానిక చిర్ మాండలికంలో కెఫాక్ అని పిలుస్తారు. ఇది తక్కువ ఎత్తులో ఉన్న ప్రాథమిక సతత హరిత వర్షారణ్యాల్లో నివసిస్తుందని తెలిసినప్పటికీ ఇండో మయన్మార్ సరిహద్దుల్లో 3700 మీటర్ల ఎత్తులో ఈ జంతువు కనిపించింది. ఇవి ఇండోనేషియాలోని వర్షారణ్యాల నుండి హిమాలయ పాదాల వరకు కనిపించడం జరిగింది. మరొక ప్రశ్న, నాగాలాండ్లో మొదటిసారిగా ఏ హాని కలిగించే జంతు జాతులు గుర్తించబడ్డాయి? ఇది రిపీట్ అయింది. మరొక ప్రశ్న, ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఆప్షన్ ఏ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి ఆహారం మరియు ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ కింద భారత జాతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ముందుగా ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్గా పిలువబడేది. 1947లో స్థాపించబడింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టం 2016 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. మరొక ప్రశ్న, ఎన్నికల సంఘం యొక్క ఇటీవల నోటిఫికేషన్ ప్రకారం లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఖర్చు పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 95 లక్షలు, ఆప్షన్ బి 75 లక్షలు, ఆప్షన్ సి 60 లక్షలు, ఆప్షన్ డి 50 లక్షలు. ఆన్సర్ 95 లక్షలు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఖర్చు పరిమితిని 70 లక్షల నుండి 95 లక్షలకు పెంచుతున్నట్లు ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించింది. ఖర్చు కారణాలు మరియు ఇతర సంబంధమైన అంశాలపై అధ్యయనం చేయడానికి ఎన్నికల సంఘం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులకు సవరించిన ఖర్చు పరిమితి పెద్ద రాష్ట్రాలకు 40 లక్షలు, ఇది 28 లక్షల నుండి చిన్న రాష్ట్రాలకు అభ్యర్థుల నుండి ఇంతకుముందు 20 లక్షలకు బదులుగా గరిష్టంగా 28 లక్షలు ఖర్చు చేయవచ్చని తెలిపారు. మరొక ప్రశ్న, బర్డ్ ఫ్లూ యొక్క H5N1 జాతికి సంబంధించిన మొదటి మానవ కేసు ఏ దేశంలో నమోదైంది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి బ్రెజిల్. ఆన్సర్ బి బ్రిటన్. ఇంగ్లాండ్లో పెంపుడు బాతులను కలిగి ఉన్న 79 ఏళ్ల వ్యక్తి ఇటీవలే H5N1 జాతికి చెందిన బర్డ్ ఫ్లూని మొదట యూకేలోని కనుగొన్నారు. ఏవియన్ ఫ్లూ యొక్క H5N1 జాతి ప్రధానంగా పక్షులకు సోకినప్పటికీ అరుదైన సందర్భాల్లో ఇది తీవ్రమైన వ్యాధి మరియు మరణానికి కారణమవుతుంది. మరొక ప్రశ్న, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ ఉత్పత్తికి సంబంధించి విస్తరించిన నిర్మాత బాధ్యతపై మార్గదర్శకాలను విడుదల చేసింది, అనగా దాన్ని పండించే యజమానిపై? ఆప్షన్ ఏ బయో మెడికల్ వేస్ట్, ఆప్షన్ బి వేస్ట్ టైర్లు, ఆప్షన్ సి ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆప్షన్ డి ఈ వ్యర్థాలు. ఆన్సర్ బి వ్యర్థ టైర్లు. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వేస్ట్ టైర్ల కోసం పొడిగించిన ఉత్పత్తిదారు బాధ్యత కోసం నిబంధనల కోసం డ్రాఫ్ట్ కమిటీలను ఇటీవల విడుదల చేసింది. ముసాయిదా ఖరారు అయితే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలులోకి వస్తుంది.
భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 2,75,000 టైర్లను విస్మరిస్తోంది. కానీ దేశం దానికోసం సమగ్ర ప్రణాళికను ప్రస్తుతం కలిగి లేదు. ఈపీఆర్ అంటే వ్యర్థ టైర్ల యొక్క పర్యావరణ సురక్షిత నిర్వహణను నిర్ధారించడానికి టైర్ల ఉత్పత్తిదారుల యొక్క బాధ్యత. మరొక ప్రశ్న, నిర్భయ ఖది ప్రచారంతో అనువదించబడిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ బి ఒడిస్సా. ఒడిస్సాలోని గజాం జిల్లాలో తొలి బాల్య వివాహరహిత జిల్లాగా ప్రకటించబడింది. ఇది నిర్భయ ఖది అనగా నిర్భయ మొగ్గ పేరుతో ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచారం ద్వారా జిల్లా యంత్రాంగం 1,00,000 మందికి పైగా యుక్త వయస్సులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మరియు 450 బాల్య వివాహాలను నిలిపివేయడం జరిగింది. బాల్య వివాహాల గురించి తెలియజేసేందుకు ప్రోత్సాహకాలను అందించడం జరిగింది. వివాహాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం వంటి అనేక దశలను వారు అమలు చేశారు, అనగా అనేక కార్యక్రమాలను అమలు చేశారు. మరొక ప్రశ్న, స్టూడెంట్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2.0ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఒడిస్సా. ఆన్సర్ బి గుజరాత్. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్టూడెంట్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2.0ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రారంభించారు. ఇది పాఠశాల విద్యార్థులను ఇన్నోవేషన్లో ఆర్థికంగా ఆదుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది మరియు వచ్చే 5 ఏళ్ల పాటు 2027 మార్చి వరకు అమలు చేయబడుతుంది. ఆర్థిక మద్దతు మునుపటి ఎడిషన్లోని 200 నుండి 500 కోట్లకు పెంచారు. 200 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచడం జరిగింది. మరొక ప్రశ్న, ఓలాఫ్ సోల్జ్ ఇటీవల ఏ దేశానికి అధిపతిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆన్సర్ సి జర్మనీ. 2021 డిసెంబర్ నుండి జర్మనీ ఛాన్సలర్గా ఓలాఫ్ స్కోల్జ్ నియమితులయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన జర్మన్ కౌంటర్తో చర్చించారు మరియు ఇతనిని ఛాన్సలర్గా నియమించినందుకు అభినందనలు తెలిపారు. పెట్టుబడి మరియు వాణిజ్య సంబంధాలతో సహా కొనసాగుతున్న సహకార కార్యక్రమాల సామర్థ్యాలను వారు సమీక్షించారు. కొత్త రంగాలలో సహకారం మరియు మార్పిడిని వైవిధ్యపరచడంపై కూడా వీరు చర్చించారు. మరొక ప్రశ్న, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఉజాలా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది? ఆప్షన్ ఏ విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఏ అధికార విద్యుత్ మంత్రిత్వ శాఖ. విద్యుత్ మంత్రిత్వ శాఖ తన ఫ్లాగ్షిప్ ఉజాలా కార్యక్రమం కింద ఎల్ఈడి లైట్లను పంపిణీ చేసి 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా పంపిణీ చేయబడిన 36 కోట్ల కంటే ఎక్కువ బల్బులతో ప్రపంచంలోనే అతిపెద్ద జీరో సబ్సిడీ డొమెస్టిక్ లైటింగ్ ప్రోగ్రాంలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ పథకాన్ని 2015లో ప్రారంభించడం జరిగింది. ఇది ఎల్ఈడి బల్బుల రీటైల్ ధర మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. మరొక ప్రశ్న, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ 1988 వారికి భద్రత కల్పించడానికి ఆమోదించబడింది, అనగా ఎవరికి భద్రత కల్పించడానికి ఆమోదించబడింది? ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ పడినాయి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ అణు విద్యుత్ ప్లాంట్లు, ఆప్షన్ బి ప్రధానమంత్రి మరియు మాజీ ప్రధానులు, ఆప్షన్ సి భారతదేశం యొక్క భూ సరిహద్దులు, ఆప్షన్ డి భారతదేశ నీటి సరిహద్దులు. ఆన్సర్ బి ప్రధానమంత్రి మరియు మాజీ ప్రధానులకు సంబంధించినది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ 1988ని పార్లమెంట్ ఆమోదించింది. ఇది భారత ప్రధానమంత్రి మరియు భారత మాజీ ప్రధానమంత్రులు మరియు వాటి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి యూనియన్ యొక్క సాయుధ దళాన్ని నియమించడం లక్ష్యంగా పెట్టుకుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత మాజీ ప్రధానులు మరియు
వారి కుటుంబ సభ్యులందరికీ ఇది విస్తరించబడింది. మరొక ప్రశ్న, సీ డ్రాగన్ 22 మిలిటరీ ఎక్సైజ్లో ఏ దేశాల సమూహం పాల్గొంటుంది? ఆప్షన్ ఏ ఇండో పసిఫిక్ దేశాలు, ఆప్షన్ బి క్వాడ్ గ్రూప్, ఆప్షన్ సి హిందూ మహాసముద్ర సరిహద్దు దేశాలు, ఆప్షన్ డి బాల్కాన్ దేశాలు. ఆన్సర్ ఏ ఇండో పసిఫిక్ దేశాలు. భారతదేశం, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ మరియు దక్షిణ కొరియా నౌకాదళాలతో పాటు సీ డ్రాగన్ 22 విన్యాసాలు ప్రారంభమైనట్లు యుఎస్ నేవీ ప్రకటించింది. ఇది 6 ఇండో పసిఫిక్ దేశాలు పాల్గొన్న పసిఫిక్ మహాసముద్రంలో బహుళ పార్శ్వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యాయామం. భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా మరియు అమెరికా కూడా క్వాడ్ సమూహంలో భాగంగా ఉన్నాయి మరియు మలబార్ విన్యాసంలో కూడా ఇవి పాల్గొంటాయి. మలబార్ వ్యాయామం. మరొక ప్రశ్న, సంజయ్ సరస్సు ఏ రాష్ట్రం లేదా యూటీలో ఉన్న చిత్తడి నేల? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సంజయ్ సరస్సు. ఆన్సర్ బి న్యూఢిల్లీ. ఎన్సీఆర్లోని 7 చిత్తడి నేలలు హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యం, గ్రేటర్ నోయిడాలోని ధనౌరి మరియు సూరజ్పూర్ చిత్తడి నేలలు, ఢిల్లీ జూ మరియు సంజయ్ సరస్సు, ఓఖ్లా పక్షుల అభయారణ్యం, నచఫ్గఢ్ ఝీల్ మరియు యమునా నదిలో ఆసియా వాటర్ బర్డ్ సెన్సస్ జరుగుతోంది. జనాభా గణనలో సంజయ్ సరస్సులో 13 జాతులు మాత్రమే నమోదు చేయబడ్డాయి. 2019 నుంచి 2021 వరకు నమోదు చేయబడిన 17 జాతుల నుండి 17 జాతులు తగ్గింది ఈ సర్వేలో. ఆగ్నేయాసియా నుండి వలస వచ్చిన గ్రేట్ కార్మోరెంట్ మరియు సమశీతోష్ణ ఆసియా నుండి వలస వచ్చిన యురేషియన్ కూట్ అనే 2 వలస జాతులు ఈ జాబితాలో నమోదు చేయబడ్డాయి. మరొక ప్రశ్న, తాజా ప్రపంచ అసమానతల నివేదిక 2022 ప్రకారం భారతదేశంలోని టాప్ 10% మంది భారత జాతీయ ఆదాయంలో ఎంత శాతం కలిగి ఉన్నారు? ఆప్షన్ ఏ 57%, ఆప్షన్ బి 61%, ఆప్షన్ సి 59%, ఆప్షన్ డి 65%. ఆన్సర్ ఏ. ఫైనాన్షియల్ ఇయర్ 2021కి ఆర్బీఐ తన ద్రవ్య విధానం 2021లో వృద్ధి రేటు ఎంతగా అంచనా వేసింది? ఆప్షన్ ఏ 8.8%, ఆప్షన్ బి 8.5%, ఆప్షన్ సి 9.1%, ఆప్షన్ డి 9.5%. ఆన్సర్ డి 9.5%. ఫైనాన్షియల్ ఇయర్ 2022కి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను పిచ్ రేటింగ్స్ ఎంత శాతానికి తగ్గించింది? ఆప్షన్ ఏ 8.4%, ఆప్షన్ బి 8.0%, ఆప్షన్ సి 8.6%, ఆప్షన్ డి 9.0%. ఆన్సర్ ఏ 8.4%. మరొక ప్రశ్న, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా ఆర్బీఐ ఆమోదం పొందిన బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఆప్షన్ బి ఇండియా పేమెంట్స్ బ్యాంక్, ఆప్షన్ సి ఫినో పేమెంట్స్ బ్యాంక్స్, ఆప్షన్ డి ఫిన్కేర్ పేమెంట్స్ బ్యాంక్. ఆన్సర్ ఏ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. మరొక ప్రశ్న, భారత పట్టణ సేవలను మెరుగుపరచడంలో సహాయపడడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంత రుణాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ $2,500 కోట్లు, ఆప్షన్ బి 4,774, ఆప్షన్ సి 2,567 కోట్లు, ఆప్షన్ డి 2,645 కోట్లు అనగా డాలర్లలో. ఆన్సర్ డి. మరొక ప్రశ్న, ఆసియా యూత్ పారా గేమ్స్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 38, ఆప్షన్ సి 41, ఆప్షన్ డి 35. ఆన్సర్ సి 41. ఏ కమిటీ సిఫార్సు ఆధారంగా బీసీసీఐ దివ్యాంగుల క్రికెటర్ల కోసం కమిటీని ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ జస్టిస్ లోధా, ఆప్షన్ బి జస్టిస్ చంద్రచూడ్, ఆప్షన్ సి జస్టిస్ ఎన్వి రమణ, ఆప్షన్ డి జస్టిస్ లోకూర్. ఆన్సర్ ఏ. మరొక ప్రశ్న, ఫోర్బ్స్ 100 మంది
అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ర్యాంకు ఎంత? ఆప్షన్ ఏ 37, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 35. ఆన్సర్ ఏ. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ప్రమాణ పురస్కారాన్ని ఎవరికి అందజేశారు? ఆప్షన్ ఏ 22వ క్షిపణి నౌకల స్క్వాడ్రన్కి మరియు ఇండియన్ నేవీ. ఆప్షన్ బి 4వ స్క్వాడ్రన్ సదరన్ కమాండ్, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినది. 5/11 గుర్ఖా ఎయిర్ రైఫిల్స్ ఇండియన్ ఆర్మీ. 12 INAS ఇండియన్ నేవీ. ఆన్సర్ ఏ 22వ క్షిపణి నౌకల స్క్వాడ్రన్ అనగా ఇండియన్ నేవీకి సంబంధించిన దానికి అందజేయడం జరిగింది. చివరి ప్రశ్న, మిస్ యూనివర్స్ 2021 టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ శివాని శ్రీవాస్తవ, ఆప్షన్ బి యాండ్రియా మేజా, ఆప్షన్ సి మనుషి చిల్లర్, ఆప్షన్ డి హెర్నాజ్ సంధు. ఆన్సర్ డి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ ప్రశ్నలు కంప్లీట్. మరికొన్ని క్వశ్చన్స్తో రేపు కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.